మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటే కార్పొరేట్ బాండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అసలు ఈ కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటి? బేసికలీ కార్పొరేట్ బాండ్స్ అనేవి 9 to 12% ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా హై కూడా చేయొచ్చు, ఇట్స్ డిపెండ్స్. కానీ అంతే రిస్క్ కూడా ఉంది. సో అసలు ఈ కార్పొరేట్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఎప్పుడైతే ఒక కంపెనీకి లోన్స్ కావాలి అన్నప్పుడు కొన్ని కార్పొరేట్ బాండ్స్ అనేవి మనలాంటి పబ్లిక్ కి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, ఎందుకు బ్రో పబ్లిక్ కి ఇష్యూ చేయాలి అనేసి. అఫ్ కోర్స్ బ్యాంక్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అనేసి. కానీ కంపెనీ ఎప్పుడైతే రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి లోన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఈ తీసుకున్న అమౌంట్ అంతా కొన్ని ప్రాజెక్ట్స్ లోని కంపెనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ నుంచి లోన్స్ గానీ ఈ బాండ్స్ గానీ రిడీమ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది త్రూ కార్పొరేట్ బాండ్స్. సో ఇది అరౌండ్ 1 to 3 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్.